డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో చూస్తున్న గేదె గర్భసంచి మెలిక వల్ల ఈనలేక ఇబ్బంది పడుతుంది. రైతు తన ఇంటి దగ్గర గర్భసంచి మెలిక వల్ల గేదె ఏ విధంగా ఇబ్బంది పడుతుందో రైతు మాటల్లో విందాము. అలాగే మనం గర్భసంచి మెలికను గుర్తించిన తర్వాత గేదెను ఏ విధంగా నియంత్రించి మాడిఫైడ్ స్కాఫర్స్ మెథడ్లో గర్భసంచి మెలికను ఏ విధంగా సరిచేసాము, అలాగే గర్భసంచి మెలికను సరిచేశాక వైద్యం చేసి చనిపోయిన దూడను ఏ విధంగా తీసామో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూడడానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈనడం లేదు. కడుపు నొప్పి లక్షణాలు ఏమన్నా చూపిస్తుందా? పడుకోవడము లెగడము? పడుకోవడం లెగటము అంటారు. ఒంటికి పోస్తుందా? పేడేస్తుందా? కానీ కడుపు నొప్పి లక్షణాలు అయితే చూపిస్తూ ఉంది, ఈనట్లేదు. ఎన్ని రోజులు అయింది ఇప్పుడు ఏదో ఇంజక్షన్ వేసేది? నవంబర్ 1, 2024. దగ్గర దగ్గర 10 నెలలు అయింది కదా. 10 నెలలు పూర్తయిపోయింది. ఫోటోస్ కావాల్సిందే చూస్తాం కదా. ఉదయ్ 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 ఇది గర్భసంచి మెలకపడింది, కుడివైపు మెలకపడింది అన్నమాట. ఓకే, బెటర్ చూడండి. మనకు పర్వేజన్ ఉంటుంది అంట. అంటే రైట్ సైడ్ యూట్రైన్ టాక్ నాకు ఎందుకు చెప్తాను. ఇది ఇలా ఉండాలి కదా, థ్రోట్లింగ్ అంటే ఇలా తీస్తాయి. ఓకే, చూసాను కరెక్ట్ కూడా ఒకసారి బండి తీయండి. బండి ఇంకా బయట సైడ్ ఈ బండి ఇంకో తాడే ఒకటేసారి డబ్బులు పడుతుంది. అలా అవుతుంది, పడుకుంటుంది అని కింద సింపుల్గా వెళ్ళిపోతుంది. డబ్బులు పడితే మన కాళ్ళు ఆగితే కదా. ఇక్కడ పైనుంచి ఇట్లా పట్టుకొని లాగాలి బాబు. లాగండి పడిపోతుంది. చెక్క పెట్టి వస్తుంది. ముందు కాలు కట్టు. కట్టనికి రాదు, పాడిపడుతుంది లేదు సార్ మాకు. ఇంటి కట్టుకొని పెట్టుకున్నాం. అంతే, మేము కూడా ఎప్పుడు చేయలేం. ఇప్పుడు ఇక్కడ ఒక తాడు కూడా పట్టుకుని పలక పెట్టండి. ఎవరు ఉంటారు? ఈ తాడు ఒకరు పట్టుకోవాలా? చూడు
ఆ ఫోన్ పక్కన పెట్టగాను కాసేపు ఫోన్ పక్కన పెట్టు. చూడు అక్కడ ఓడి పట్టుకోవాలా ఏం తిప్పి పట్టుకున్నావా? నువ్వు ఒకే ఈ మెడ దగ్గరే ఉంది చూడు. నెక్స్ట్ తిరిగేటప్పుడు ఈ మెడను అలాగే తిప్పాను. ఇక్కడ ఒకటి ఉండాలి. మీరు కాళ్ళు పట్టుకుని అటువైపు తిప్పేయండి. మీరు నాకు చెప్పండి ఎట్లా చేయాలి? మంచి పొరలట్లే చూడండి. ఏం లేదు ఫ్లాంక్ మీద నువ్వు ఉంటావా? ఇంతకుముందు ఎక్కినది ఎవరు ఫ్లాంక్ పైకి? వాళ్ళు చెప్పారు తాడు బట్టి ఆ పక్క వాళ్ళకి. ఓకే ఈ ఫ్లాగ్ ఇక్కడ ఒకటి ఇట్లా పట్టుకోవాలి. ఓకే తిప్పండి స్లోగా తిప్పండి. స్లోగా రెడీ 1 2 3 స్లోగా 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 తిప్పండి తిప్పండి. ఒకసారి ఉదయ్ ఒకసారి ప్లాన్ చూడు సార్. అప్పటికి ఇప్పటికి కొంచెం తేడా అప్పటికి తేడా ఉంది. అలా పెట్టా జోష్న జోష్న దీన్ని పట్టుకో చేతులతో పట్టుకుంటే రెడీ 1 2 3 స్లోగా 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 జోష్న నర్సప్పన్న చూడండి. గర్భసంచి మెలికను మోడిఫైడ్ స్కాఫర్స్ మెథడ్లో సరిచేయడం జరిగింది. ఇలా సరిచేశాక గర్భముఖ ద్వారంను పరిశీలించినప్పుడు గర్భముఖ ద్వారం అసంపూర్తిగా తెరుచుకుంది. అందువల్ల గర్భముఖ ద్వారము తెరుచుకోవడానికి అలాగే ప్రసవానికి సంబంధించిన మందులను గేదెకు ఇవ్వడం జరిగింది. ఈ మందులను ఇచ్చిన కొంతసేపు తర్వాత తెరుచుకున్న గర్భముఖ ద్వారం నుంచి చనిపోయిన దూడను ఏ విధంగా తీసాము అనేది ఈ వీడియోలో గమనించండి. కొంచెం ఇక్కడ ఫిక్స్ చేయాలి. గిట్టలు వెనకేయాలి కొంచెం కొంచెం ఇక్కడ ఫిక్స్ చేయాలి సార్. ఇక్కడ బాగా ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఇక్కడ దగ్గర కనాల ఇక్కడ దగ్గర కన బాగా దగ్గర ఓకే. ఇప్పుడు ఒక్కసారి లాగండి కిందకి వస్తుంది లేండి. లాగండి కిందకి డౌన్ చేసి లాగండి. డౌన్ ఇప్పుడు వస్తుందిలే వస్తుందిలే చేయరా నిన్ను ఎందుకురా కట్ చేయడం అంటే అది